హాయ్ గైస్, ముఫాసా ది లయన్ కింగ్. ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అడవికి రారాజు సింబా కుమారుడైన యువరాజు ముఫాసా కొన్ని పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులకైతే దూరం అవుతాడు. అనాథగా మారిన ముఫాసాను టాకా అలియస్ కార్ అతడి తల్లి ఈషేస్ చేరదీస్తే తండ్రి ఊబాసి వ్యతిరేకిస్తాడు. ముఫాసాను ఆదరించి తన సొంత సోదరుడిగా టాకా ప్రేమనైతే కురిపిస్తాడు. టాకా ముఫాసా మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే బలంగా మారిపోతుంది. అయితే ఓబాసి సామ్రాజ్యంపై శత్రుసేనలు అంటే తెల్ల సింహాలు అయితే దాడి చేస్తాయి. ఆ దాన్ని తప్పించుకోవడానికి పారిపోవాలని టాకా ముఫాసాకు ఓబాసి సలహా ఇస్తాడు. సింబాకు ముఫాసా ఎలా దూరం అయ్యాడు, రాజ్యాధికారం చేపట్టాల్సిన ముఫాసా అనాథగా ఎలా మారాడు, అనాథగా మారిన ముఫాసాకి ఎదురైన సమస్యలు అవమానాలు ఎలాంటివి, టాకాతో కలిసి ముఫాసా ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాడు, ఓబాసి రాజ్యంపై దండెత్తిన శత్రువుల బారి నుంచి ముఫాసా టాకా ఎలా తప్పించుకున్నారు, బలమైన శత్రువులను ఎదిరించి టాకాను ముఫాసా ఎలా కాపాడాడు, శత్రువులతో ముఫాసా ఎలాంటి పోరాటం చేశాడు, శత్రు సైన్యానికి వ్యతిరేకంగా ఇతర జంతువులను ఎలా ఏకం చేశాడు, చివరికి తన కుటుంబాన్ని ముఫాసా ఎలా చేరుకున్నాడు, సింబా రాజ్యాధికార పగ్గాలను ముఫాసా చేజిక్కించుకున్నాడా అనే ప్రశ్నకు సమాధానమే ఈ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ. సో సినిమా చరిత్రలో అత్యంత పాపులారిటీ ఉన్న లయన్ కింగ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ముఫాసా కోసం ఇక డైరెక్టర్ బ్యారీ జెన్కిన్స్ అనుసరించిన కథ నేపథ్యం విషయానికి వస్తే ఎమోషన్స్తో సాగేలా ప్లాన్ చేసుకోవడం ఈ మూవీకి బ్యూటీగా మారింది. ఇక రఫీ కియారా, టిమోని అండ్ క్యారెక్టర్లను కథను చెప్పిన విధానం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇక తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబు, బ్రహ్మానందం, మాలి, ఇక ఎంఆర్సీఎం రాజుతో చెప్పిన తెలుగు డైలాగులు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా అయితే మారాయి. ఇక సెకండ్ హాఫ్లో ముఫాసా తన శత్రువులను ఎదిరించి టాకాను కాపాడుకున్న తీరు సినిమాకి హైలైట్గా మారి. ఇక ఫస్ట్ హాఫ్లో చాలా స్లోగా సాగడం, అసలు కథలోకి వెళ్లకుండా క్యారెక్టర్ను ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకున్న సమయం సినిమాను కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించిన మూవీ అయితే బాగుంది. ఇక తెలుగు వారికి అయితే ఈ మూవీ విపరీతంగా నచ్చేద్ది. ఎందుకంటే మహేష్ బాబు ఊరమాస డైలాగులు ఉన్నాయి కదా, అందు గురించి కావచ్చు. సో డైలాగ్ సినిమాకి అయితే వేరే లెవెల్, ఇంక ఎమోషనల్ యాక్షన్ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఇక ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకి టెక్నికల్ విషయానికి వస్తే జేమ్స్ లెక్స్టన్ సినిమా రిచ్గా అయితే మార్చింది. గ్రాఫిక్స్ ఏంటి, విఎఫ్ఎక్స్ ఏంటి, ఈ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి. ఇక డావే మెచ్చర్ అయితే మ్యూజిక్ బాగా చేశాడు. ఇంకా పాటలు కూడా బాగానే ఉన్నాయి, కొన్ని ఉంటాయండి. సో మొత్తం బాగా కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది మూవీ. సో ఎక్సలెంట్ మూవీ, చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో పిల్లలకైతే బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.